ఈ స్టాలిన్ గాడికి ఓడిపోయినా సరే బుద్ధి రావట్లా. మొన్న జరిగిన 2026 ఎలక్షన్స్‌లో జనం ఎంత బుద్ధి చెప్పి అపోజిషన్‌ని కూర్చోబెట్టినా గూడా, ఈ ఉదయనిధి స్టాలిన్ గాడు మాత్రం ఇంకా బలుపు తగ్గట్ల. తమిళనాడు అసెంబ్లీ సాక్షిగా మళ్ళీ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని చెప్పి కొంచెం కాంట్రోవర్షియల్ కామెంట్స్ చేశాడు. కొత్త సీఎం విజయ్ ముందు ఈ మాటలన్నా గూడా విజయ్ మాత్రం సైలెంట్‌గా ఉండిపోయారు. గతంలో ఈ ఉదయనిధి స్టాలిన్ ఏం చేశాడు, సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చినప్పుడు ఎంత రచ్చ జరిగిందో మనందరికీ తెలుసు. మళ్ళీ అంత జరిగినా గూడా ఇదే మాట అంటున్నాడు. ఎందుకు? ఎందుకంటే అసెంబ్లీలో ఏం మాట్లాడినా ఆర్టికల్ 194 ప్రకారం కోర్టులేమీ జేయలేవు. ఈ ఇమ్యూనిటీని అడ్డం పెట్టుకొని కోట్లాది మంది నమ్మకాల్ని ఎప్పుడు హేళన చేస్తానే ఉంటున్నాడు. ఇక్కడ ఒక వింతేంటంటే కొంతమంది దీనికి అడ్డమైన లాజిక్‌లో ఎదుగుతున్నారు. అంటే నేను కామెంట్స్‌లో చూసా ఇదొచ్చినప్పుడు. తమిళంలో సనాతన అంటే క్యాస్ట్ కులం అని అర్థం అంట. అందుకే స్టాలిన్ అలా అంటున్నాడని కవర్ చేస్తున్నారు. ఒరేయ్ నాయనా! అంతకుముందు అన్నప్పుడు గూడా మన కంట్రీ తిరగబడితే తెలియలేదా దీని అర్థం ఏంటో? నిజంగా నీ ఉద్దేశాన్ని కులాన్ని నిర్మూలించడం అయితే పద్ధతిగా క్యాస్ట్ అనే పదం వాడొచ్చుగా. నీకు అంత ఇంగ్లీష్ రాదా? లేదంటే కావాలని ఈ మతాల్ని రెచ్చగొట్టాలని క్రియేటివ్ డ్రామాస్ ఆడుతున్నావా? అంటే ఇది ఏమీ రాజకీయ ధైర్యం కాదు స్టాలిన్. పక్కా అహంకారం. దీనికి ఫలితం రేపు దేవుడే నిర్ణయిస్తాడు. అండ్ బీజేపీ కూడా దీని మీద రియాక్ట్ అయింది. ఆఫ్‌కోర్స్ ఆళ్ళు ఆబ్వియస్‌గా రియాక్ట్ అవుతారు కదన్నా. చూద్దాం ఈడికి ఎప్పుడు బలుపు తగ్గుద్దో. ఏ ఇంటెలిజెంట్ మైండ్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.